ఈరోజు మమ్మీ అయితే బజార్కి వెళ్ళి సామాన్లు అయితే పట్టుకొచ్చిందండి. రైస్ అయితే పట్టుకొచ్చింది 25 kg, ఆయిల్, చాయ్ పత్తి, పేస్టు, పెసర్లు గ్యారెలకి, చక్కెర, ఎర్రపప్పు, ఇది చాయ్లోకి, అల్లం, ఇదైతే మన కూరలోకి, ఎల్లిపాయలు, అల్లం రెండు అయితే పట్టుకొచ్చిందండి. ఇదైతే తాలింపులకి మిరపకాయలు, ఇది అమ్మ కోసం అయితే జొన్న రవ్వ, ఇది పిల్లలకైతే చాయ్ బిస్కెట్ అనేది, ఈ రెండు అయితే ఫేర్ అండ్ లవ్లీ తెచ్చిందండి. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇవి రెండు సబ్బులండి. పిల్లలు వైట్ షర్ట్లు ఏమన్నా ఉంటాయి పెట్టుకుంటారు. ఇది ఒకటి ఎక్సో బార్ అండి, ఇది కూడా బాసన్లకేనండి. ఒకటి ఆయిల్ డబ్బా, ఎర్రపప్పు, ధనియాలండి, పుట్నాలు, పల్లీలు, కొబ్బరి, ఈ షాంపూలండి. తర్వాత పిల్లలకి మెంతు పిండి అండి, మెంతులు పావులో తెప్పించిన, ఇది మెంతులు. అప్పుడప్పుడు పాయసం చేస్తా కాబట్టి బెల్లం అండి. ఉల్లిగడ్డ అయితే 2 kg తెప్పించిన. ఇదైతే కంఫర్ట్ అండి బట్టలకు వేయడానికి. ఇవి రెండు అయితే మాకు 1 month వస్తుందండి లిక్విడ్. ఇది ఏరియల్ వాషింగ్ మిషన్ లిక్విడ్. ఇదైతే డెటాల్ అండి, ఖచ్చితంగా ఇది పడుతుంది. ఎందుకంటే పిల్లలు ఉన్న దగ్గర జర మంచిగా నీట్గా ఉండాలి కాబట్టి మాకు డెటాల్ ఎక్కువనే పడుతుంది. అలాగే లేజాలు కూడా పట్టుకొచ్చింది మమ్మీ. ఇంకేం మర్చిపోయిందంటే అమ్మ ఈరోజు సామాన్లో మినప్పప్పు, ఇడ్లీ రవ్వ అయితే మర్చిపోయిందండి. సాయంత్రం వెళ్ళి అయితే పట్టుకొస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్, షేర్ ప్లీజ్.